వెళ్ళండి, పువ్వులు తీసుకోండి. వెళ్ళి పాదరక్షల దగ్గర ఉన్న పువ్వులు తీసుకోండి. అయ్యో, పువ్వులు ఎందుకు తీసుకోమంటున్నారు? జోదవడ్డం మానేశాను, అసలు ఇంట్లోంచి బయటికి వెళ్ళడం లేదు. అవును, కావాలంటే మీరు వత్సని అడగండి. నేను ఇంట్లోంచి అడుగు బయట పెట్టి 2 రోజులైంది వదినా. అది బాబా పాదాల దగ్గర ఉన్న పువ్వులని పొరపాటును కూడా ముట్టుకోకూడదని నేను చాలా గట్టిగా నిర్ణయించుకున్నాను వదినా. చెప్పవే. అవునక్క. ఇంకెప్పుడు జోదవాణ్ణని ఎన్నోసార్లు చెప్పావు. ఇప్పుడు విషయం అది కాదు. మరో ముఖ్యమైన విషయం గురించి నేను వాగ్దానం చేయాలి. పువ్వులు తీసుకోండి. సరే సరే. అదేంటంటే విభిన్న స్వభావాలున్న వ్యక్తులు కలిసి ఉండాల్సి వస్తుంది ఒకే కుటుంబంలో. నచ్చినా నచ్చకపోయినా కలిసి బతకాల్సిందే. ఇక వీళ్ళందర్నీ ఒకే త్రాటిపై నడిపించే బాధ్యత ఇంటి పెద్దది. నేనందుకే కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మిమ్మల్ని కనిపెట్టి ఉంటున్నాను. కొంతమంది దగ్గర రహస్యాలు దాగవు. ఎవరికైనా చెప్పే వరకు వాళ్ళకి నిద్ర పట్టదు. అవసరం లేని చోట అనవసరమైన విషయాలు మాట్లాడతారు. అంతేగా వత్సలా? అలా చేస్తే నేను